ఇతను ఆసీస్ సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్. తన వేగం, క్రాసింగ్ ఎబిలిటీ, గోల్స్ చేయడంలో దిట్ట కావడంతో రైట్ వింగర్గా ఆస్ట్రేలియా జట్టులో అతనికి మంచి పేరుంది. కానీ అతడు మాత్రం అదంతా వదిలేసి భారత్ ఫుట్బాల్ టీంలో చేరాలని కలకన్నాడు. ఆ కల దాదాపుగా నిజం కూడా అయింది. అతనికి మన దేశ సిటిజన్షిప్ దొరికింది. అంతేకాదు, అతి త్వరలో అతడు భారత్ తరఫున బరిలోకి కూడా దిగబోతున్నాడు. అదేంటి, ఆస్ట్రేలియా ప్లేయర్ ఇండియా టీంలో చేరడం ఏంటి, భారత్ తరఫున ఆడడం ఏంటి, మన దేశం పౌరసత్వం ఇవ్వడం ఏంటని కన్ఫ్యూజన్లో పడుతున్నారా? అయితే ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం భారతీయులు పోటీ పడుతున్న ఈ రోజుల్లో ఆస్ట్రేలియా సిటిజన్షిప్ని వదులుకొని తన మూలాలను వెతుక్కుంటూ వచ్చి భారత పౌరసత్వం పొందిన ర్యాన్ విలియమ్స్ పుట్టిన గడ్డపై మమకారం స్టోరీ తెలుసుకోవాల్సిందే. మన ఫుట్బాల్ రంగంలో ప్రస్తుతం ర్యాన్ విలియమ్స్ పేరు మారుమోగుతోంది. ఎందుకంటే ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫుట్బాల్ ఆటగాడు త్వరలో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. అతడికి తాజాగా భారత పౌరసత్వం దక్కింది. మరికొన్ని లాంఛనాలు కూడా పూర్తవగానే భారత్ ఫుట్బాల్ జట్టులో అతడు చేరనున్నాడు. ఇక ర్యాన్ విలియమ్స్ భారత సిటిజన్షిప్ వెనుక ఒక విడదీయరాని అనుబంధం ఉంది. ర్యాన్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో జన్మించాడు. ఫుట్బాల్ ఆటగాడైన అతడు ఆ దేశ ఫుట్బాల్లో అండర్-20, అండర్-23 స్థాయిలలో ప్రాతినిధ్యం వహించాడు. 2019లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా సీనియర్ జట్టు తరఫున కూడా ఆడాడు. రైట్ వింగర్గా ఆస్ట్రేలియా జట్టులో ర్యాన్ విలియమ్స్కు మంచి పేరుంది. అయితే ర్యాన్ విలియమ్స్కు మన దేశంతో విడదీయరాని బంధం ఉంది. ఆయన తల్లి ముంబైకి చెందిన ఆంగ్లో ఇండియన్. అతని తాత లిమ్కీ గోస్ట్రాట్ కూడా ఒకప్పుడు సంతోష్ ట్రోఫీలో బాంబే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాడు. దీంతో ర్యాన్ కూడా భారత్ నుంచి ఆట మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో తన వారసత్వంతో భారత పౌరసత్వం కోసం బలంగా ప్రయత్నించాడు. అయితే ర్యాన్ విలియమ్స్ తీసుకున్న ఈ నిర్ణయం చిన్నదేమీ కాదు. దాని వెనుక త్యాగం ఉంది. మన దేశ చట్టాల ప్రకారంగా విదేశీయులు భారత పౌరసత్వం పొందాలంటే విదేశీ పౌరసత్వాన్ని వదులుకోవాల్సిందే. దీంతో ర్యాన్ ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని వదులుకుంటూ తన ఆస్ట్రేలియా పాస్పోర్ట్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఇక ఇలా ఉంటే ఒక దేశ పౌరసత్వాన్ని వదులుకొని మరో దేశ పౌరసత్వం పొందడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. దీనికోసం కొన్నిసార్లు ఏళ్లు కూడా పట్టవచ్చు. కానీ ర్యాన్ విలియమ్స్ విషయంలో ఈ ప్రక్రియ కేవలం 7 నెలల్లోనే పూర్తయింది. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ చొరవతో పాటు భారత ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి కృషి కూడా ఉంది. అదేవిధంగా కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారని సమాచారం. ఇక ర్యాన్ విలియమ్స్ ప్రస్తుతం బెంగళూరు FC తరపున ఆడుతున్నాడు. అక్కడ ఆయన భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రితో కలిసి ఆడుతున్నాడు. ర్యాన్ ఆట తీరు భారత జట్టుకు ఆయన ఎంత బలంగా మారగలడో గమనించిన ఛెత్రి ఆయన భారత పౌరసత్వం పొందే ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ర్యాన్ విలియమ్స్ ఇప్పటికే భారత ఫుట్బాల్ టీం క్యాంపులో చేరిపోయాడు. మిగిలిన లాంఛనాలు కూడా పూర్తయితే త్వరలోనే ఆయన భారత జెర్సీ ధరించి అంతర్జాతీయ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించడం ఖాయం. ర్యాన్ విలియమ్స్తో పాటు నేపాల్లో జన్మించిన డిఫెండర్ అబ్నీత్ కూడా త్వరలో భారత్ తరపున ఆడనున్నాడు. ఆయన కూడా భారత పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఇలా విదేశీ గడ్డపై ఉన్న భారత మూలాలున్న ప్రతిభావంతులు మన దేశం తరపున ఆడడానికి ముందుకు రావడంతో భారత్ ఫుట్బాల్ ఇది రియల్గా గుడ్ టైం అని స్పోర్ట్స్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.